విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో కోటి మంది మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధులుగా చేయడం తన ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా సమాఖ్య సభ్యులతో ముఖాముఖి మాట్లాడుతూ సమాఖ్యలో 67 లక్షల మంది సభ్యులు ఉన్నారని, వీరిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. 67 లక్షల మంది మహిళా సమాఖ్య సభ్యులకు ప్రభుత్వం ఏడాదికి 1000 కోట్లు ఖర్చు పెట్టి 2 మంచి చీరలు పంపిణీ చేయనుంది. గత ప్రభుత్వాలు మామూలు చీరలు మాత్రమే ఇచ్చాయని, కానీ ఇప్పుడు అధిక నాణ్యత గల ఖరీదైన చీరలు ఇవ్వనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. మహిళలు ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిగా జీవించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేయబోతుందని సీఎం వెల్లడించారు. మహిళలు వాణిజ్య రంగంలో వేగంగా ఎదిగేందుకు వారికి ప్రభుత్వ సహకారం అందజేయనున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందని, మహిళా సమాఖ్యలకు వ్యాపార వృద్ధికి అవసరమైన వనరులు, మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు సమాఖ్య ఆధ్వర్యంలో కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించేలా ప్రోత్సహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన ఈ ప్రణాళికలు తెలంగాణ మహిళలకు ఆర్థిక స్వాలంబన దిశగా కీలక అడుగులు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ మా ఆడబిడ్డలు కష్టపడి కుటుంబాన్ని ఒక పక్కన నడిపిస్తూనే, పిల్లలను చదివించుకుంటూనే, ఇంటాయన ఒకవేళ అటు ఇటు దారి తప్పిన కుటుంబం భారాన్ని మోస్తూనే ఈరోజు ఈ వ్యాపారాలన్నీ మా ఆడబిడ్డలు చేస్తున్నారు. తొందరలోనే మహిళా సంఘాలకు డ్రెస్సులు రానట్టున్నాయి, డిజైన్ కూడా అయిపోయినాయి. సంవత్సరానికి 2 మంచి జతల చీరలు ఏ సంఘం మీటింగ్ పోయినా మీరు ఆత్మగౌరవంతో ఒక మంచి డ్రెస్ కోడ్తోని మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి 67 లక్షల మందికి 1,30,00,000 పైగా చీరలు, ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు మా ఆడబిడ్డలకు మీ సోదరుడుగా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం 2 చీరలు ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వం తీసుకున్నాం. వాటి కూడా చాలా నాణ్యతతోని గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల కాడ కట్టే చీరలు ఇచ్చారు. చీరలు ఇవ్వగానే తీసుకుపోయి మన జొన్నసేన్ కాడనో లేకపోతే మన సద్దసేన్ కాడనో, మన దగ్గర ఎక్కువ కదా పిట్టలు వాళ్ళకు ఉండడానికి అవి తీసుకొని పోయి బెదురు కోసం కట్టేటోళ్ళం. అట్లా కాకుండా ఇవాళ మన సొంత ఆడబిడ్డ పండుగ పూట ఇంటికి వస్తే ఎట్లయితే మనం బట్టలు పెడతాం, అంత నాణ్యతతో కూడుకున్న 2 జతల చీరలు సీతక్క నాయకత్వంలో ఈరోజు మీకు ఆ చీరలు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.